బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉందనే చెప్పాలి. ఇందులో భాగంగానే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే కెప్టెన్సీ కంటెండర్ గా పవన్ కళ్యాణ్, అలాగే ఇమాన్యుయల్, రీతు, రాము వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ వీళ్ళ నలుగురికి టాస్క్ పెట్టకుండా కెప్టెన్సీ టాస్క్ కాకుండా డిఫరెంట్ గా హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు. అయితే సమయానుసారం బజర్ మోగుతుంది. ఎవరైతే వచ్చి అక్కడున్న బజర్ ని పట్టుకుంటారో వాళ్ళకి, నలుగురిలో ఉన్న వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ కి ఓట్ చేసి వాళ్ళని కెప్టెన్ చెయ్యొచ్చు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా రాము రాథోడ్కి బాగా సపోర్ట్ చేయడంతో రాము రాథోడ్ కెప్టెన్ గా నిలిచాడు 4వ వారం. అయితే నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఈ వారం గేమ్స్ చాలా బాగా ఆడారు. సో అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసుంటే బాగుండేదనే చెప్పాలి. కానీ ఆ అబ్బాయికి అసలు సపోర్ట్ చేయలేదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు కెప్టెన్ అయినా సరే ఏదన్నా చెప్పినా సరే సీరియస్ గా తీసుకుంటావు, అందుకే నువ్వు కెప్టెన్ గా పనికి రావు అని చెప్పేసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ డెసిషన్ తీసుకొని పవన్ కళ్యాణ్ ని అవుట్ చేశారు. ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, ఇమాన్యుయల్ నువ్వు గేమ్ ఆడవుగానే సంజన గారికి సపోర్ట్ చేయడం మాకు నచ్చలేదంటూ ఇమాన్యుయల్ ని అవుట్ చేశారు. రీతు దగ్గరికి వచ్చినప్పుడు, రీతు నువ్వు కూడా కెప్టెన్ కి అనర్హురాలు అని భావించి మేము మీకు సపోర్ట్ చేయట్లా, అదే రాముకైతే కెప్టెన్ గా తన బాధ్యతలను చేపడతాడని మాకు తెలిసి మేము రాముని కెప్టెన్ చేస్తున్నామంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎక్కువగా రాముకు మద్దతు తెలపడంతో మొత్తానికి 4వ వారం కెప్టెన్ గా అయ్యాడు. మరి మొత్తానికి ఈ నలుగురిలో ఎవరై ఉంటే బాగుంటేది మీ ఉద్దేశంలో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.